హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. నాకు నిజం చెప్పు, నేను కోపగించుకోను. టెల్ మీ ద ట్రూత్, ఐ వోంట్ గెట్ యాంగ్రీ. టెల్ మీ ద ట్రూత్, ఐ వోంట్ గెట్ యాంగ్రీ. ఏమీ జరగనట్టు ఆమె నవ్వింది. షీ లాఫ్డ్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్. షీ లాఫ్డ్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్. అతడు మౌనంగా తనను తాను నిందించుకున్నాడు. హీ బ్లేమ్డ్ హిమ్సెల్ఫ్ సైలెంట్లీ. He blamed himself silently. ఆమె తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. She stood by her decision. She stood by her decision. అతనికి ఏమైందో మీకు తెలుసా? Do you know what happened to him? Do you know what happened to him? నొప్పి కారణంగా ఆమె నెమ్మదిగా నడిచింది. She walked slowly due to pain. She walked slowly due to pain. ఆమె ఏ కారణం లేకుండా నవ్వింది. She laughed without any reason. She laughed without any reason. తెలియజేయకుండా వెళ్ళవద్దు. Don't leave without informing. Don't leave without informing. అతను హఠాత్తుగా దగ్గాడు. He coughed suddenly. He coughed suddenly. మీరు అనవసరంగా అతిగా స్పందించారు. యు ఓవర్ రియాక్టెడ్ ఫర్ నో రీజన్. యు ఓవర్ రియాక్టెడ్ ఫర్ నో రీజన్. అతను అంగీకారంగా తల ఊపాడు. హీ నోడెడ్ హిజ్ హెడ్ ఇన్ అగ్రిమెంట్. హీ నోడెడ్ హిజ్ హెడ్ ఇన్ అగ్రిమెంట్. బహుశా ఆమె తర్వాత వస్తుందేమో. మేబీ షీ విల్ కమ్ లేటర్. మేబీ షీ విల్ కమ్ లేటర్. ఆమె బట్టలను చక్కగా మడతపెట్టింది. షీ ఫోల్డెడ్ ద క్లోత్స్ నీట్లీ. షీ ఫోల్డెడ్ ద క్లోత్స్ నీట్లీ. అతను అలవాటుగా తన మెటికలను విరిచాడు. He cracked his knuckles out of habit. He cracked his knuckles out of habit. నిన్ను ఏం ఇబ్బంది పెడుతుందో చెప్పు. Tell me what's bothering you. Tell me what's bothering you. నాకు వాదనల పట్ల ఆసక్తి లేదు. I am not interested in arguments. I am not interested in arguments. మీరు ఎప్పుడూ విషయాలను వ్యక్తిగతంగా తీసుకుంటారు. You always take things personally. You always take things personally. అతడు గట్టిగా ఆవలించాడు. He yawned loudly. He yawned loudly. మీరు తరచుగా విషయాలు మర్చిపోతున్నారు. You are forgetting things often. You are forgetting things often. దాన్ని మరీ ఎక్కువగా ప్రచారం చేయవద్దు. Don't hype it up too much. Don't hype it up too much.
నన్ను అలా ఎందుకు కళ్ళార్పకుండా చూస్తున్నావు? వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ మీ లైక్ దట్? వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ మీ లైక్ దట్? నాకు కోపం రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రయింగ్ సో హార్డ్ నాట్ టు గెట్ యాంగ్రీ. ఐ యామ్ ట్రయింగ్ సో హార్డ్ నాట్ టు గెట్ యాంగ్రీ. నాతో నిజాయితీగా ఉండు. జస్ట్ బీ ఆనెస్ట్ విత్ మీ. జస్ట్ బీ ఆనెస్ట్ విత్ మీ. బహుశా అతని ఇంట్లో ఉన్నాడేమో. మేబీ హీ ఈజ్ ఎట్ హోమ్. మేబీ హీ ఈజ్ ఎట్ హోమ్. నాకు సహనం నశిస్తోంది. ఐ యామ్ లూజింగ్ పేషెన్స్. ఐ యామ్ లూజింగ్ పేషెన్స్. నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ట్రస్ట్ మీ. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ట్రస్ట్ మీ. మీరు ఏమి నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు ప్రూవ్? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు ప్రూవ్? నేను వేచి ఉండాలా లేక ఇప్పుడే వెళ్ళిపోవాలా? షుడ్ ఐ వెయిట్ ఆర్ లీవ్ నౌ? షుడ్ ఐ వెయిట్ ఆర్ లీవ్ నౌ? మీరు అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యూ రెడీ టు గో దేర్? ఆర్ యూ రెడీ టు గో దేర్? ఆమె రావడానికి సిద్ధంగా ఉందా? ఈజ్ షీ రెడీ టు కమ్? ఈజ్ షీ రెడీ టు కమ్? నా నిర్ణయం పట్ల నాకు పూర్తి నమ్మకం ఉంది. ఐ యామ్ సర్టెయిన్ అబౌట్ మై డెసిషన్. ఐ యామ్ సర్టెయిన్ అబౌట్ మై డెసిషన్. అతను తన చేతులను ఒకదానికొకటి రుద్దుకున్నాడు. He rubbed his hands together. He rubbed his hands together. ఆమె మీద అరవడం ఆపు. Stop shouting at her. Stop shouting at her. మీరు ఈ దశను సహించాల్సి ఉంటుంది. You have to endure this phase. You have to endure this phase. అతను డబ్బు విషయంలో నమ్మదగినవాడు. He is trustworthy with money. He is trustworthy with money. నమ్మకమైన వ్యక్తి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. A trustworthy person keeps promises. A trustworthy person keeps promises. మంచి అవకాశం కోసం ఎదురు చూద్దాం. Let's wait for a better opportunity. Let's wait for a better opportunity.